డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఆర్ఎస్ అగర్వాల్ మ్యాథమెటిక్స్ 6th క్లాస్ బుక్ ఉండే డెసిమల్స్ చాప్టర్ లో అన్లైక్ డెసిమల్స్ ని లైక్ డెసిమల్స్ గాను మరియు కంపేరింగ్ డెసిమల్స్ అండ్ డెసిమల్స్ అసెండింగ్ ఫామ్ లో రాయటం, డెసిమల్స్ ను డిసెండింగ్ ఫామ్ లో రాయటం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చూసినట్లయితే ఈ 4 ఐటమ్స్ మీద మీకు మంచి అండర్స్టాండింగ్ లభిస్తుంది. ఇక్కడ మీరు గమనించిన కన్వర్ట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటూ లైక్ డెసిమల్స్. ఎందుకు ఈ ప్రాబ్లం లైక్ డెసిమల్స్ గా మాత్రమని ఇచ్చారంటే ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా మనం లైక్ డెసిమల్స్ నేర్చుకున్నట్లయితే చాలా సులభంగా ఉంటాయి. చూడండి, ముందు డెసిమల్ నెంబర్ కి హోల్ నెంబర్ పార్ట్ డెసిమల్ పార్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ 7.5 లో డెసిమల్ పార్ట్ 5. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 అంటే 1 డిజిట్. సో డెసిమల్ ప్లేస్ 1. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? డెసిమల్ పార్ట్ 23. 23 అంటే 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమో 074 అంటే 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ హైయెస్ట్ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ప్రతి నెంబర్ ని 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నట్టు రాసినట్లయితే అది లైక్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎన్ని ఉన్నాయి? ఒక నెంబర్ 2 జీరోస్ పెట్టండి ఎక్స్ట్రీమ్ సైడ్. అంటే చూడండి, 7.5 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 7.5. ఎన్ని జీరోస్ ఉండాలి? ఎన్ని నెంబర్స్ ఉండాలి? 3 నెంబర్లు హైయెస్ట్ రాసాను. నెక్స్ట్ 64.23. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉండాలి? 2 ఉన్నాయి. ఎన్ని ఉండాలి? 3 ఉండాలి. 64.230. నెక్స్ట్ 0.07. ఇక్కడ 3 నెంబర్స్ సరిపోతుంది. అండర్స్టాండ్? ఏ విధంగా రాయాలో మీకు అర్థమైంది కదా. ఇలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 3 నెంబర్స్ హైయెస్ట్, ఇక్కడ 1 నెంబరు, ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 1 నెంబరు. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉండేటట్టు మనము ఎనాక్సింగ్ చేసేసి సూటబుల్ జీరోస్ మనం పెడదాం. సో ఇక్కడ చూడండి, 3 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్ పెట్టిన 2 జీరోస్ పెట్టినట్టయితే 3 నెంబర్స్ అయిపోతాయి. అంటే 0.6కి 0.600. ఇక్కడ సరిపోయినాయి 3 మ్యాక్సిమం. 5.937. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2.360. దట్ ఈజ్ ఈక్వల్ రాసేయచ్చు 2.30, 2.36 కదా, 2.360. నెక్స్ట్ 4.2 అంటే 4.200. ఎన్ని జీరో సరిపోయినాయి కదా 3 నెంబర్స్ ప్రతిదానికి. అంటే ఏం లేదు, మనం రైట్ సైడ్ ఆల్రెడీ మనం వీడియోలో కూడా చెప్పడం జరిగింది. రైట్ సైడ్ మనం జీరోలు పెట్టినట్లయితే వాల్యూ మారదు అని చెప్పా. కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాం చూడండి. 0.6 అంటే 6/10. సో 6/10ని మనము న్యూమరేటర్ డినామినేటర్ని 100తో మల్టిప్లై చేస్తాను నేను. దట్ ఈజ్ ఈక్వల్ టు 600/1000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, నేను చూడండి రాస్తున్నాను, 1000th, 100th, 10th డెసిమల్ పాయింట్. ఇది రాశాను. విలువ ఏం మారలేదు. డినామినేటర్ని న్యూమరేటర్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా డివిజన్ చేసినా ఫ్రాక్షన్ వాల్యూ మారదు. నాట్ చేంజ్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, 2 నెంబర్స్, 2 నెంబర్, ఇక్కడ 1 నెంబరు, ఇక్కడ 1 నెంబరు. సో 1.60. నెక్స్ట్ 0.67, 3.58. నెక్స్ట్ 2.90. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 నెంబర్సే ఉన్నాయి జస్ట్. ఇక్కడ 2, 2, 2, ఇక్కడ 1 నెంబర్ ఉంది. సో 2.50, 0.63, 14.08, 1.63. దాట్స్ ఆల్. చూడండి ఎంత ఈజీగా అయితే. ఈ విధంగా లైక్ డెసిమల్స్ గా మార్చుకున్నట్లయితే మనం ప్రతి ప్రాబ్లం సింపుల్ గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. దాట్స్ ఆల్. ఇక్కడ కంపేర్ చేయాలి, గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ నెంబర్ ఉన్నా కూడా చేయాలి. ఈ బాక్స్ లోకి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ నెంబర్ మనం గమనించండి. ఫస్ట్ హోల్ నెంబర్ పార్ట్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 84, ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 76. సో గ్రేటర్ దాన్. సో ఈ నెంబర్ దాట్స్ ఆల్. ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 8, ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 8, 2 ఈక్వల్. సో నెక్స్ట్ హోల్ నెంబర్ పార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ 10th ప్లేస్ వాల్యూలో 3 ఉంది. ఇక్కడ 3/10. ఇదేమో 4/10.
సో చూడండి అప్పుడు ఏమవుతుంది 3/10 అనేది చిన్నది అంటే 10th ప్లేస్లో 3 ఉంటే చిన్నది అవుతుంది, ఇదే 4 అంటే పెద్ద అవుతుంది. సో లెస్ దాన్. అండర్స్టాండ్? నెక్స్ట్ నెంబర్ పార్ట్ 7. ఓకే, నెక్స్ట్ డెసిమల్ నెంబర్ పార్ట్ చూద్దాము. 10th ప్లేస్లో 6, 10th ప్లేస్లో 6 ఈక్వల్. సో ఇక 100th ప్లేస్లో 0 ఉంది, 100th ప్లేస్లో 8 ఉంది. సో దిస్ నెంబర్ ఈజ్ గ్రేటర్, సో ఇది లెస్సర్. దట్స్ ఆల్. ఇంకో విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు చెప్తాను చూడండి. ముందు ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ డెసిమల్స్ కాబట్టి లైక్ డెసిమల్స్ గా మార్చాలంటే ఇక్కడ 3 నెంబర్స్ ఇక్కడ 2 నెంబర్స్ కాబట్టి ఎక్స్ట్రీమ్ సైడ్ ఒక 0 పెట్టండి. దట్స్ ఆల్. ఈ విధంగా మనం ఇది 680 అనుకోండి డెసిమల్ పార్ట్, ఇది వచ్చే 608 కాబట్టి ఇది స్మాలర్ కాబట్టి లెస్ దాన్ ఉంటుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి హోల్ నెంబర్ పార్ట్ 12 ఈక్వల్. ఇక్కడ 10th ప్లేస్లో 0, ఇక్కడ 10th ప్లేస్లో 0, ఇక్కడ 100th ప్లేస్లో 6, ఇక్కడ 100th ప్లేస్లో 0. సో దిస్ ఈజ్ ఏ గ్రేటర్. ఇంకా మీకు చెప్పా కదా ఇందాక ఆల్రెడీ ఏమని చెప్పాను, లైక్ డెసిమల్స్ గా మాట్లాడితే 60 అవుతుంది. ఎందుకని ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయిగా, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇంకో 0 పెట్టితే ఎక్స్ట్రీమ్ సైడ్ రైట్ సైడ్ ఒక 0 పెట్టినట్టే సరిపోతుంది. విలువ మారదు కదా, మీకు ఐడియా ఉంది కదా ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి హోల్ నెంబర్ పార్ట్ ఈక్వల్, 10th ప్లేస్ ఈక్వల్, 100th ప్లేస్ 5, ఇక్కడ 0. దిస్ ఈజ్ ఏ గ్రేటర్. అంటే ఇక్కడ మీరు చూడండి 1/10 ఈక్వల్ అయితే 1/100కి వెళ్ళండి. 2 ఫ్రాక్షన్స్ పోల్చండి. 1/100 కూడా ఈక్వల్ గా ఉంటే 1/1000కి వెళ్ళండి. 1/1000 కూడా ఈక్వల్ గా ఉంటే 1/10,000కి వెళ్ళండి. దాట్స్ ఆల్. ఇక్కడ కూడా చూడండి హోల్ నెంబర్ పార్ట్ 0, ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 1. సో దిస్ ఈజ్ ఏ గ్రేటర్. సో మనం చూసిన వెంటనే కూడా మీరు చేయొచ్చు. ఈ విధంగా కంపారిజన్ లైక్ డెసిమల్స్ గా రాసుకొని కూడా చేయొచ్చు. ఈ విధంగా కూడా మీరు కంపారిజన్ చేయొచ్చు. మన వీడియో విన్నట్లయితే మీకు చాలా సులభంగా కంపారిజన్ అర్థమవుతుంది. ఈ డెసిమల్స్ అసెండింగ్ ఆర్డర్ రాయాలి మనం. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, రైట్ స్మాలర్ నెంబర్ టు బిగ్గర్ నెంబర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి లైక్ డెసిమల్స్ గా చేయండి, సులభంగా అయిపోతుంది. ఇక్కడ హైయెస్ట్ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ 1 నెంబర్ ఉంది. సో 5.80 రాస్తున్నా, 7.20 రాశా, 5.69, 7.14, నెక్స్ట్ 5.06 లైక్ డెసిమల్స్ నేను చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు మనం ఏం చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ చూసేటప్పుడు హోల్ నెంబర్ పార్ట్ ఇక్కడ 5 ఉంది, అవి చిన్నది. సో ఇందులో డెసిమల్ పార్ట్ వచ్చేసి ఇది 80, 69, 06. సో ఇది చిన్నది 5.06. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి 69 ఉంది, ఇది ఓకే. తర్వాత 5.69, తర్వాత 5.80 అంటే 8, 5.8. నెక్స్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్ పార్ట్ 7 ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇది స్మాలర్ డెసిమల్ పార్ట్ 7.14. ఎందుకో మీకు తెలుసు ఆల్రెడీ, మీకు 2 రకాలుగా చెప్పాడు. డెసిమల్ పార్ట్ ఇక్కడ 14, 20 ఉంది, 14 చిన్నది, తర్వాత 20 వచ్చింది, అదొక పద్ధతి. లేదా 1/10 చిన్నది, తర్వాత ఇక్కడ 1/10లో 2 ఉంది, ఇది పెద్దది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి డెసిమల్ పార్ట్, డెసిమల్ ప్లేసెస్ 2 ఉన్నాయి, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. సో మనం ఏం చేయాలి, దీన్ని లైక్ డెసిమల్స్ గా మార్చుకుందాము. 0.60, నెక్స్ట్ 6.60, నెక్స్ట్ 6.06, నెక్స్ట్ 66.60, నెక్స్ట్ 0.06. చూడండి ఈ నెంబర్లన్నీ రాశాను. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ రాయాలి మనం. ఓకే, అసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు చూడండి హోల్ నెంబర్ పార్ట్ 0 ఉండి ఇవి 2. ఇందులో 06 అంటే 6 అనుకుంటున్నాం కదా, అంటే 1/10 చిన్న, ఇక్కడ పెద్దది, ఇది చిన్నది. సో ఇది ఫస్ట్. మీరు డెసిమల్ పార్ట్ చూసినట్లయితే 66, ఇది చిన్నది అవుతుంది. సో మీరు వెంటనే 0.606, ఇది వచ్చేసి 0.60 అంటే ఇది ఈ నెంబరే కదా రాయాల్సింది. సో 0.6
నెక్స్ట్ హోల్ నెంబర్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 6 ఈక్వల్ గా ఉన్నవి. ఇదేమో డెసిమల్ పార్ట్ 60, ఈ డెసిమల్ పార్ట్ వచ్చేసి 06. సో ఇది దిస్ ఈజ్ ఏ స్మాలర్ నెంబర్. సో చూడండి 6.06, 0.6 రాశాను. నెక్స్ట్ 6.60 అంటే ఇది కదా, ఈ నెంబరే కదా 6.6. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి నెంబర్లు అయిపోయినాయి, ఈ 2 నెంబర్లు అయిపోయి లాస్ట్ నెంబర్ ఇది. సో 66.6. సో చూసుకోండి 5 నెంబర్స్ ఇచ్చారు, మీరు చూసుకోండి ఇక్కడ ఒకసారి సింపుల్ గా. ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇదేమో 10th ఉంది, ఇది 10th లో 0, 10th లో 6. ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 6 ఉంది, ఇక్కడ 10th లో 0 ఉంది, ఇక్కడ 10th లో 6 పెద్దది. తర్వాత హోల్ నెంబర్ పార్ట్ 66. మీరు రాసుకున్న లెక్క కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అవసరం అయితే. దట్స్ ఆల్. నెక్స్ట్ ఎందుకంటే మీకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఇవన్నీ కూడా మన స్టేట్ టెక్స్ట్ బుక్ లో లేవు. సో కాన్సెప్ట్ పూర్తిగా అర్థం అవ్వాలంటే కొంచెం మంచి బుక్కులు చేస్తేనే మీకు సులభంగా ఉంటుంది. మన బుక్తో పాటు అదనంగా ఈ బుక్ కూడా చేయాలి. మన బుక్ చాలా బాగా ఉంది, బట్ మన బుక్ లో కాన్సెప్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువగా చేస్తే మీ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2, ఇక్కడ 2, ఇక్కడ 1, 1, 2. సో ఏం చేయాలి, ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 0 పెట్టుకోండి, సరిపోయినాయి. దట్స్ ఆల్. అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాం ఫస్ట్ మనం. సో అసెండింగ్ ఆర్డర్ రాయాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫస్ట్ అన్నిటికీ హోల్ నెంబర్ పార్ట్ 6. సో డెసిమల్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ 05, 40, 45, 50, 54. దాట్స్ ఆల్. కాబట్టి ఫస్ట్ మనం 6.05 రాద్దాము. నెక్స్ట్ తర్వాత చూద్దాం, చూడండి 6.40. నెక్స్ట్ చూడండి ఇక్కడ 45, 6.45. నెక్స్ట్ 45 తర్వాత 50 ఉంది, చూడండి ఒకసారి 6.5. ఈ 40 బదులు కూడా మనం ఏం చేయొచ్చు, ఓన్లీ 6.4 రాయొచ్చు. నెక్స్ట్ అంటే పెట్టిన జీరోస్ తీసేసేయండి. ఎందుకంటే మీరు జీరోలు ఎందుకు మనం ఎక్స్ట్రీమ్ సైడ్ రైట్ సైడ్ పెట్టామంటే మనం సులభంగా ప్రాబ్లం చేయడానికి మాత్రం పెట్టాం, కానీ ఆప్షన్స్ లో ఉన్నప్పుడు ఇవి ఉండవు, జీరోలు ఉండవు. 6.5 తర్వాత 6.54. దాట్స్ ఆల్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ కూడా మీరు సులభంగా, చాలా సులభంగా చేయొచ్చు, అడావుడు ఏం లేదు మనకి. నెక్స్ట్ ఇక్కడ 3 నెంబర్స్, ఇక్కడ 1 డెసిమల్స్, ఇక్కడ 3 డెసిమల్స్, ఇక్కడ 2 డెసిమల్స్, ఇక్కడ 3 డెసిమల్స్. హైయెస్ట్ 3 డెసిమల్స్ ఉన్నాయి. సో 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ నెంబర్కి పైన ఏం చేయాలి, 3.00 రాసుకోవాలి. ఇది సరిపోయింది, ఇది ఈ నెంబర్ కూడా సరిపోయింది. గమనించుకోండి 3 నెంబర్స్ ఉన్నాయిగా, ఈ నెంబర్ మనం సరిపోవాలా. సో 330 రాసి ఈ నెంబర్ సరిపోయింది. ఓకే రైట్. నెంబర్ చూడండి, నేనేం చేశానంటే డెసిమల్ ప్లేసెస్ ఏమున్నాయో చెప్పాను నేను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మాత్రం 1 నెంబర్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ రాశాను. ఇక్కడ కూడా 0 రాసుకోవచ్చు. సరే, నేను చూసిన వెంటనే ఏమైందంటే ఇవన్నీ మాత్రం హోల్ నెంబర్ పార్ట్ ఈక్వల్గా ఉంది. ఈ హోల్ నెంబర్ పార్ట్ 0 కాబట్టి చిన్నది కాబట్టి ఒకటే ఉంది, రాశాను 0.33 రాశాను. ఆ తరువాత చూద్దాము, ఇక్కడ ఇది 300 అవుతుంది, 303, 033, 3.003 అవుతుంది. సో ఇది స్మాలెస్ట్. నెక్స్ట్ ఈ నెంబర్ రాద్దాం 3.033. నెక్స్ట్ 33 అయిపోయిన తర్వాత 300 రాస్తాను. నెక్స్ట్ 300 అంటే 3.303. ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. అంటే ఏం లేదు, ఈ విధంగా చూడండి, సరే 300 డెసిమల్ పార్ట్ 300, 303, 33, 3 అనుకున్నట్టయితే సులభంగా 3, 33, 300, 303 ఈ విధంగా మనం సులభంగా రాయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకే, ఇట్ ఈస్ ఓకే. నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్
చూడండి డిసెండింగ్ ఆర్డర్ రాసేటప్పుడు రైట్ బిగ్గెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్. సో ఫస్ట్ మీరు లైక్ ఫ్రాక్షన్స్ మార్చకుండా కూడా చేయొచ్చు. చూద్దాం ఒకసారి. హోల్ నెంబర్ పార్ట్ 7, 8, 73, 7, 8. హైయెస్ట్ హోల్ నెంబర్ పార్ట్ 73, 73.03. నెక్స్ట్ చూడండి 8 రెండు ఉన్నాయి. ఇక్కడ 10th ప్లేస్లో 7 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్. 8. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ 8.073. సో ఇక్కడ 3 నెంబర్స్ అయిపోయినాయి. సో ఇక్కడ చూడండి ఇవి రెండు కూడా హోల్ నెంబర్ పార్ట్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 0.30 అవుతుంది, 33 అవుతుంది. సో 7.33, నెక్స్ట్ 7.3. దట్స్ ఆల్. సులభంగా మీరు చేయగలుగుతున్నారు చూడండి ఒకసారి. నెక్స్ట్ ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మీరు సులభంగా చేయొచ్చు. ఇంత ఫస్ట్ హైయెస్ట్ 30 ఉంది, ఇక్కడ 30. సో ఇక్కడ 10th ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఇక్కడ మీరు లైక్ ఫ్రాక్షన్ 30 అవుతుంది, 3 అవుతుంది. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే, సో ఇక్కడ చూడండి ఇక్కడ హైయెస్ట్ హోల్ నెంబర్ పార్ట్ ఎంత? 30. సో ఇక్కడేమో 3, ఇక్కడ 3, ఇక్కడ 3. 3 నెంబర్స్ 3 ఉంది, 2 నెంబర్స్ 30 ఉంది. 30 అంటే చూడండి ఒకసారి 30.30 రాసి ఇక్కడ 30.03 లైక్ డెసిమల్స్ రాస్తే దిస్ ఈజ్ ఫస్ట్ బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది. లేదనుకుంటే 30 హోల్ నెంబర్ పార్ట్ ఉంది కదా, ఇక్కడ 10th లో 3 ఉంది, ఇక్కడ 10th లో 0 ఉంది. సో దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ నెంబర్ 30.3. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 30.03. సో 3 చూద్దాం. ఇక్కడ 3 వచ్చినప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 3 zeros పెట్టండి, ఇక్కడ 1 0 పెట్టండి, సరిపోతుంది. సో ఇదేమో 300, ఇది 30, ఇది 3. సో 300 కాబట్టి ఇది పెద్దది 3.3. నెక్స్ట్ 30, 3.03. నెక్స్ట్ 3.003. ఇక్కడ కూడా మీరు లెక్కేసుకోవచ్చు. 10th ప్లేస్లో 3, ఇక్కడ 100th ప్లేస్, ఇది 1000th ప్లేస్. సో ఈ విధంగా కూడా మీరు రాసుకోవచ్చు. సో అండర్స్టాండ్. నెక్స్ట్ సో ఇక్కడ మీరు గమనించండి. ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ మీరు రాసేటప్పుడు గమనించండి. సో ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ 7. సో ఫస్ట్ 7.2 రాశాను. అన్ని హోల్ నెంబర్ పార్ట్ 2లే ఉన్నాయి, గమనించండి మీరు ఒకసారి. సో ఇక్కడ ఏం చేయాలి? 2 0 700 అవుతుంది, 270 అవుతుంది, 720 అవుతుంది, 20 అవుతుంది, 7 అవుతుంది. సో 700, ఇక్కడ 720 అంటే దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ నెంబర్. అదో పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే సులభంగా మనం ఇంకా సులభంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే సింపుల్. ఇక్కడ 10th లో ఉంది 7, ఇక్కడ 10th లో 2, ఇక్కడ 10th లో 7. సో ఈ రెండిట్లో ఇదేమో 0 ఉంది. సో ఈ రెండిట్లో ఇందులో 100th లో 0 ఉంది, ఇక్కడ 100th లో 2 ఉంది. అంటే ఏమీ నెంబర్ లేదు, 0 ఉన్నట్టే కదా. మనం ఎక్స్ట్రీమ్ 0 పెట్టుకోవచ్చు కదా. 0/100th అంటే 0నే కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ నెంబర్ పెద్దది. నెక్స్ట్ వచ్చేసి 2.7. సో ఈ నెంబరు క్లోజ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఇక్కడ 10th ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ 0, ఇక్కడ 0. సో దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ నెంబర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ నెంబర్ చూద్దాం. ఇక్కడ 10th ఈక్వల్, 100th 2, ఇక్కడ 0. సో దిస్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ నెంబర్ 2.02. నెక్స్ట్ 2.07. మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి మనము? నెంబర్ పార్ట్ ఈక్వల్ 3 నెంబర్స్ ఉన్నారు, 700. ఇది వచ్చేసి 2.270. నెక్స్ట్ ఇది వచ్చేసి 2.720. నెక్స్ట్ వచ్చేసి 2.020. సో ఈ విధంగా మీరు గమనించుకున్నట్లయితే మీకు వెంటనే అర్థమవుతుంటుంది. ఇదేమో 720 పెద్ద నెంబర్. ఫస్ట్ ఇది రాశాను 2.72 రాశాను చూడండి. నెక్స్ట్ 720 గా 2.7 రాశాను. 270 పెద్దది కాబట్టి 270 రాశాను. సో ఇదిగో 2.7 227 రాశాను. నెక్స్ట్ 220 అంటే ఇది 2.2. నెక్స్ట్ 2.07 రాశాను. ఓకే, ఈ విధంగా మీరు రాసుకోవచ్చు. ఇక్కడ కూడా హోల్ నెంబర్ పార్ట్ 88 రెండు ఉన్నాయి. సో ఫస్ట్ ఇందులో ఇక్కడ హోల్ నెంబర్ పార్ట్ ఈక్వల్ అయిన
10th ప్లేస్లో 8 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో దిస్ ఈజ్ ఎ ఫస్ట్ నెంబర్. సో తర్వాత సెకండ్ నెంబర్. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా 8 ఓల్ నెంబర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాశాను చూడు 0, ఇక్కడ 2 zeros, ఇది అవసరం లేదు, సరిపోయినాయి మనకి 3 నెంబర్స్. సో 880, 88, 8. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ 880 అంటే ఇది 8.88. నెక్స్ట్ ఇక తర్వాత 8.088, నెక్స్ట్ 8.008. దట్స్ ఆల్. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. మీకు సులభంగా డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ కూడా అర్థమనేవి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో మనము ఫ్రాక్షన్ నుంచి డెసిమల్కి, డెసిమల్ నుంచి ఫ్రాక్షన్కి మనం నేర్చుకుందాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే, ఇటువంటి వీడియోలు మరలా చేయాలనుకుంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి, మీరు హెల్ప్ చేయండి. ముందు మనం బేసిక్స్ కోసమే ప్రయత్నం చేస్తాను. బేసిక్స్ అయితే ముందు మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.